ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. ఈ రోజుతో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి పార్లమెంటు చట్టబద్ధత వచ్చింది. పార్లమెంటు చట్టబద్ధతను కల్పించేటువంటి రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 5 సవరణ బిల్లును నిన్న లోక్సభ, ఇవాళ రాజ్యసభ ఆమోదించాయి. ఇక రాష్ట్రపతి గారు సైన్ పెట్టి ఆమోద ముద్ర వేయటమే తరువాయి. అయితే ఇక్కడ మనం కీలకంగా మాట్లాడుకోవాల్సింది, ఈ బిల్లు ఆమోదం పొందటంలో తెర వెనక నారా లోకేష్ గారి ప్రయత్నాలు. ఈ బిల్లు ప్రవేశపెట్టడం, ఈ బిల్లును ఆమోదింపజేసుకోవటం, దీని పాలో పంతా చూసుకుంది నారా లోకేష్ గారు. మామూలుగా రాష్ట్ర రాజధానికి చట్టబద్ధత కల్పించుకోవటం అనేటువంటిది ముఖ్యమంత్రి గారి టాస్క్, చంద్రబాబు నాయుడు గారి టాస్క్. సరే, ఎన్డీఏ కూటమిలో బీజేపీ తర్వాత టీడీపీయే పెద్ద పార్టీ. టీడీపీ ఎంపీల మీద ఆధారపడి ఎన్డీఏ కూటమి ఉంది కాబట్టి సహజంగానే ఎన్డీఏ కూటమిగా కూడా ఎన్నికల సమయంలో అమరావతికి చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడ టీడీపీ పాత్ర టీడీపీది, బీజేపీ పాత్ర బీజేపీది. ఈ బిల్లును ప్రవేశపెట్టడంలో ఖచ్చితంగా బిల్లును ప్రవేశపెట్టాల్సిన బాధ్యత కూటమిగా వాళ్ళ మీద ఉంది కాబట్టి ప్రవేశపెట్టారు. వాళ్ళు ప్రవేశపెట్టాక సహజంగానే వాళ్ళకి మద్దతు ఉంది కాబట్టి, 2 సభల్లో బలం ఉంది కాబట్టి 2 సభల్లో ఆమోదం పొందింది, కాదని కాదు. అయితే ఇది మనకు సీరియస్ బిల్లు, కేంద్రానికి సీరియస్నెస్ ఉన్న బిల్లు కాదు. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ దేశంలో ఏ రాష్ట్ర రాజధానికి పార్లమెంటు చట్టబద్ధత కల్పించడం అనేది జరగలేదు. సరే, ఎన్నికల టైంలో అవసరమని టీడీపీ అడిగి ఉండొచ్చు, అందుకని కూటమిగా బీజేపీ కూడా దానికి ఓకే చెప్పి హామీ ఇచ్చి ఉండొచ్చు. ఎంత హామీ ఇచ్చినా దాన్ని సీరియస్గా అమలు చేయాల్సినటువంటి పని బీజేపీ తీసుకోదు. కానీ ఇలా తీసుకోవడంలో, దాని సీరియస్నెస్ చెప్పడంలో, ఆ బిల్లుని రూపకల్పన చేయటంలో, ఆ బిల్లుని 2 సభల్లో కూడా ఫాలోఅప్ చేపించి పెట్టించి దానికి మంచి అంటే రెండోది, ఎవరు వ్యతిరేకించకుండా ఒక వైసీపీ వాకౌట్ చేసింది, అది ఎక్స్పెక్టెడ్. వైసీపీ వర్షన్ మనకు తెలియంది కాదు. ఒక వైసీపీ తప్ప మిగతా రాజకీయ పార్టీలు అన్నీ కూడా సపోర్ట్ చేశాయి. మొత్తం పార్లమెంట్లో 41 రాజకీయ పార్టీలు ఉంటే 40 రాజకీయ పార్టీలు అమరావతి బిల్లుకి సపోర్ట్ చేశాయి. ఆ సపోర్ట్ చేసే అన్ని రాజకీయ పార్టీలతోటి ఒక లైజనింగ్ జరిపింది నారా లోకేష్. ఒకవైపు బిల్లుని ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టేలా కేంద్రంతో లైజనింగ్ జరిపాడు, ఢిల్లీ పెద్దలు మోడీ, అమిత్ షా గారితో లైజనింగ్ జరిపాడు. పైగా దానికి ఎవరు వ్యతిరేకం చెప్పకుండా మిగతా అన్ని రాజకీయ పార్టీలతో లైజనింగ్ నడిపాడు. ఫలితంగా పార్లమెంట్ సాక్షిగా అమరావతి పేరు మార్మోగింది, అమరావతికి చట్టబద్ధత పార్లమెంట్ సాక్షిగా లభించింది. ఇక నారా లోకేష్ గారి ప్రయత్నాన్ని, కృషిని ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి. మామూలుగా ఢిల్లీ స్థాయిలో లాబింగ్ అంటే అది చంద్రబాబు నాయుడు గారు చేయాలి. కానీ చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా ఢిల్లీ పెద్దలతో నారా లోకేష్ గారికి కనెక్టివిటీ బాగా పెరిగినట్టుంది. అది క్లియర్గా అర్థమవుతుంది. ఇవాళ కూడా నారా లోకేష్ గారు ఢిల్లీలో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఏపీలో ఉన్నారు, నారా లోకేష్ గారు ఢిల్లీలో ఉన్నారు. ఇవాళ మోడీ గారితో భేటీ అయ్యారు, అమిత్ షా గారితో భేటీ అయ్యారు. నిజానికి ఇప్పుడు మోడీ గారితో, అమిత్ షా గారితో భేటీ కావడం అనేది చిన్న విషయం కాదు. ఎందుకంటే 5 రాష్ట్రాల ఎన్నికల హడావుడు ఒకవైపు నడుస్తుంది, ఇంకోవైపు పార్లమెంట్ హడావుడు నడుస్తుంది. పార్లమెంట్లో కూడా కీలకమైన బిల్లులు ఉన్నాయి, మామూలు బిల్లులు కాదు. ఒకటి, దేశంలో పార్లమెంట్ స్థానాలు, రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలు పెంచే బిల్లులు ఉన్నాయి. తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లు ఉంది. తర్వాత దేశవ్యాప్తంగా పరిస్థితులు కూడా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఎందుకంటే ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం ఫలితంగా మన దేశంలో గ్యాస్ సమస్య, చమురు సమస్య, రేట్ల పెరుగుదల, వీటన్నిటి విషయం. ఒకే 5 రాష్ట్రాల ఎన్నికలు, ఇంత హడావుడు ఉన్న సమయంలో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుని పార్లమెంట్లోకి తీసుకురావటం అనేది చిన్న విషయం కాదు. ఇక్కడ సమయాన్ని ఆలోచించాలి. ఇప్పుడు ఈ బిల్లు అంత ఇంపార్టెంట్ కాదని కేంద్రానికి కనిపించి ఉండొచ్చు కాక, కానీ దాని ఇంపార్టెన్స్ అని చెప్పి పార్లమెంట్లో పెట్టించడం, కేంద్ర పెద్దలను దానికి ఒప్పించటం, అన్ని రాజకీయ పార్టీలు కూడా దానికి సపోర్టుగా మాట్లాడేలా జాగ్రత్తలు తీసుకోవటం, అమరావతి ఇంపార్టెన్స్ను పార్లమెంట్ ద్వారా చెప్పటం. ఇప్పుడు పార్లమెంట్ ద్వారా అమరావతి పేరు ఎంత మారుమోగిందో, అమరావతికి రేపు అంత కార్పొరేట్ బ్రాండింగ్ వస్తుంది. ఇక అమరావతి పర్మనెంట్ రాజధాని అనే విషయం పార్లమెంటు సాక్షిగా నొక్కి చెప్పినప్పుడు రేపు అమరావతికి పెట్టుబడుల వరద కురిసే అవకాశం ఉంటుంది. సో దానికి దీనికి కనెక్టివిటీ ఉంది. దాన్ని నారా లోకేష్ చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోగలిగాడు. ఇక్కడ మనం ఖచ్చితంగా నారా లోకేష్ కృషిని ఒప్పుకొని తీరాలి. నారా లోకేష్ ప్రయత్నం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.